షుగర్ అవునగా ఎక్కడికి మా తాత 10 ఎకరాల భూమి ఇచ్చిండు, 20 బర్రెలు ఇచ్చిండు, 10 ఆవులు ఇచ్చినట్టు. ఇప్పుడు అట్లాంటి అవకాశం ఉందా? కానీ మీరు ఈ ఆపర్చునిటీగా 3 సంవత్సరాలు కష్టపడితే మీ 3 సంవత్సరాల్లో కష్టము మీరు 4 జనరేషన్స్ బతికిస్తుంది. అట్లాంటి ఆపర్చునిటీస్ అందుకనే కష్టపడండి. ఎంత కష్టపడండి. యువర్ డ్రీమ్స్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, ప్రాగ్మాటిక్, స్మార్ట్. సో ఎప్పుడైతే మీ డ్రీమ్ అనేది రియలిస్టిక్ ఉంటుందో, స్పెసిఫిక్ ఉంటుందో, సో మీ డ్రీమ్ ఈ బిజినెస్ లో మీరు ఎన్ని డ్రీమ్స్ రాయండి, 100 డ్రీమ్స్, 1,00,000 డ్రీమ్స్ రాయండి. ఎన్ని డ్రీమ్స్ రాసినా ఈ బిజినెస్ మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఈ బిజినెస్ ఇక్కడ మా ఇంట్లో కూడా ఏమి లేవు, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి ఏ వస్తువు లేదు. కానీ నేను అన్నింటినీ టార్గెట్ పెట్టుకున్నాను. నాకు ఖచ్చితంగా ఇది కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎన్ని వారాలు కష్టపడాలి, టార్గెట్ పెట్టుకుని వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, టార్గెట్ పెట్టుకుని సోఫా కొనుక్కున్నా, టార్గెట్ పెట్టుకుని డబుల్ క్యాబ్ బెడ్ కొనుక్కున్నా, టార్గెట్ పెట్టుకుని ఎందుకు కొనుక్కున్నా, టార్గెట్ పెట్టుకుని హలో నీకు 3 డ్రీమ్స్ చేసి చెప్తాను. ఇక్కడ మాట్లాడటం మాత్రం ఊరుకోను. ఎసాను అవునా చెప్తా. నెక్స్ట్ టైం శ్రీకాంత్ డ్రీమ్స్ చేసేది ముందు కాదు. రైట్. సో టార్గెట్ వర్క్ చేసిన కాబట్టి ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన ఒకటి 2 డ్రీమ్ కాదు 100 డ్రీమ్స్, 1,00,000 డ్రీమ్స్ పెట్టుకోండి. ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా మీరు పర్ఫెక్ట్ గా గోల్ పెట్టుకుంటే ప్రతి డ్రీమ్ కి టైం మార్నింగ్ ఇచ్చుకుంటే సక్సెస్ అవుతుంది. డ్రీమ్ టు అచీవ్ రియాక్ట్ బై బికమింగ్ an executive diamond. 2025 కి 1000 crore పర్సన్ క్రియేట్ చేయాలని ఇండస్ట్రీ సంకల్పంతో ఉంది. టీమ్ సందీప్ రెడ్డి ఆర్గనైజేషన్ లో మా సంకల్పం ఏంటంటే, మా స్వార్థం ఏంటంటే మా టీం నుంచి 300 డైమండ్స్ ఉండాలి. ఈ రోజు 10 మంది డైమండ్స్ ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ నిమిషం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటారంటే ఈ రోజు డెసిషన్ తీసుకున్నా కానీ మీరు ఒక 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చే డైమండ్ లిస్ట్ లో మీరు ఉంటారు. నేను చెప్పిన ఈ హాల్లో ఉన్న వాళ్ళందరినీ బిజినెస్ అర్థమైంది. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారని నేను అనుకోను. ఈ రోజు రూమ్ కి వెళ్ళిన తర్వాత ఎవరికైతే నిద్రపడవు జెన్యూన్ గా మీ ఆలోచనలు ఏవైతే డిస్టర్బ్ చేసుకో, ఎంతసార్లు పట్టుకుందామని ప్రయత్నం చేసిన మీ ఆలోచనలు షేక్ చేస్తాయో, సో మీరు ఎమోషనల్ గా బిజినెస్ ఎవరైతే కనెక్ట్ అవుతారో ఖచ్చితంగా 10 డైమండ్స్ ఈ హాల్లో చూస్తారు. ఐఎమ్ షూర్ మీరు ఉన్నారా లేదా 10 డైమండ్స్ అనేది మీరు చూసుకోవాలి. ఎసారో నా బాట వచ్చారంటే ప్రతి వారం ఎంతమంది కావాలి? సో ఎంతమంది కావాలో చేతులు లేదు, ఎంతమంది కావాలో చేతులు లేదు, నాకు కావాలి. సో తీసుకోండి నేచర్ ఎందుకు చెప్తుందో మనకు తెలియదు. నన్నడికి 2 కాలంలో లెక్క. రైట్ తీసుకోండి, వేసుకోండి. రైట్. సో 2.5 లక్షలు 2 చేతులు తీసుకోండి. సో ఇది పిచ్చా జరుగుతుంది మా జీవితంలో జరిగింది. ఎసారో ఒక ఆయన ఒక ఊర్లో వర్షాలు పడట్లేవంట. వర్షాలు పడకపోతే వరద యాగం చేస్తున్నాడు మహారాజు. హలో వరద యాగం చేస్తున్నాడు వర్షాలు పడాలని. అందరూ ఆ వరద యాగం దగ్గర వేరంట యాగం చూడడానికి. కానీ ఒక పిల్లవాడు మాత్రం ఒక డిఫరెంట్ గా వెళ్ళిందంట. ఏంటంటే ఆ పిల్లవాడు వెళ్తా గుడుగు పట్టుకెళ్ళిందంట. అందరూ ఆశ్చర్యం చేస్తాడు, అరే నీకు పిచ్చారా, వర్షాలు పడవాలే కదా వరద యాగం చేస్తాము, నువ్వు గొడుగు పట్టుకుని వచ్చినాయంటే ఆ నాన్నతోటంట, నానా నువ్వే కదా ఈ యాగం చేస్తే వర్షం వస్తుందని, ఈ యాగం కంప్లీట్ అయినాక వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షం వస్తే నేను పడవద్దని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గొడుగు తెచ్చుకున్నా. అంటే బిలీఫ్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి బిలీవ్ చేయండి. 2.5 లక్షల ఫిగర్ ఎంత బాగుంది. ఎన్ని ఫిగర్లు చూసుకుంటాం మనం, కలర్ తప్ప ఏముంటుందా ఫిగర్ అంట బయట. ఆ ఫిగర్లు చూసి ఏమొస్తుంది మీకు, ఏమొస్తుంది? ఆనందాన్ని ఎవరు కోరుకోరు అంత మూలేక. సో ఏమొస్తుంది? సైట్ వస్తుంది చూసి. ఒకవేళ మంచి పేరు అయిపోతే బిల్ వస్తుంది. ఎసారో మీ అమ్మ నాన్న చూస్తే ఈ మీద వాత్ వస్తుంది, వాళ్ళ ఏం చూస్తే కాలు కట్ వస్తుంది. ఎసారో కానీ ఇట్లాంటి ఫిగర్స్ చూసి రొమాన్స్ చేయండి. ఎసారో అవునా కదా? సో నా దగ్గరికి ఎప్పుడు అడగండి. ఎసారో అవునా కదా? సో అట్లా లైఫ్ కావాలి. సో మీకు ఏంటి పిక్చరైజ్, విజువలైజ్, డిస్ప్లేస్. మీరు ఈ మిషన్ వారి ఇల్లు కలుపుతున్నారా? ఒకవేళ ఇల్లే బిల్డింగ్ అయితే ఈ రోజు వెళ్ళిన తర్వాత రేపు వెళ్ళిన తర్వాత మంచి నెట్ సెంటర్కి వెళ్ళి డ్రీమ్ హౌస్ అని టైప్ చేస్తే చాలా హౌసెస్ వస్తాయి, మోడల్ హౌసెస్. మీకు నచ్చిన హౌస్ పెద్ద బ్లూ ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింట్ తీసుకొని మీ బెడ్రూమ్ లో ఇచ్చండి. ఖచ్చితంగా మీ బాగా పెడుతుంది. ఏంటండి అది బంగారం
ఇన్ని రోజుల నుంచి ఇల్లు కట్టిలేదని నువ్వు అన్నావు కదా, 2.5 సంవత్సరాల తర్వాత అదిగో ఆ ఇల్లు నీకు కట్ట, ఆ కార్నర్లో స్విమ్మింగ్ పూల్ పక్కన బెడ్రూమ్ ఉంది, దాంట్లో వాటర్ బెడ్ ఉంటుంది, ఆ రూమ్ లో నువ్వు ఉంటావు, మన లైఫ్ అట్లా ఉండబోతుందని చెప్పండి. పదార్థం భార్య ఆమె మీద భయానికైనా నేను పొద్దున లేచి పరిగెత్తాను బిజినెస్ కోసం ఎస్ఆర్ కాబట్టి డిక్లేర్ చేయాలి, డ్రీమ్ ఉంటే డిక్లేర్ చేసి దమ్ముంటే. సో వాట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ లైఫ్? ఉన్నది ఒకటే జీవితం, మరి ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎట్లా ఉండాలి? యాక్టివిటీ విత్ యువర్ పాస్ట్, బర్న్ ద పేజ్, బర్న్ ద పాస్ట్ ఆన్ ద పేజ్. మా లైఫ్ లో నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా సార్లు మీకు అది రాదు ఇది రాదు. ఐసిఐసిఐ ప్రొటెక్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో నేను ఒక 3 సంవత్సరాలు ప్రైవేట్ గా వర్క్ చేసిన. అప్పట్లో మా హస్బెండ్ యూనిట్ మేనేజర్. సో వర్క్ చేసినప్పుడు 3 సంవత్సరాలు కష్టపడి వర్క్ చేస్తే ఆశ ఏంటంటే అప్పుడు ఆఫ్ ఉంటాను ఆటలకు పోతాం, ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటలో పోతే మంచి పర్ఫార్మ్ చేసి మంచి కష్టపడేది, ఎన్ని ప్లేసెస్ కి అందరితో అప్రిషియేషన్ తీసుకున్నాను. నాకు ఖచ్చితంగా బ్రాంచ్ ట్రైనర్ గా ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను. కానీ ఆ రోజు ఒక ఆటలకి ఒక ఇంకొక ఉమెన్ తీసుకున్నారు పార్ట్ టైం ట్రైనర్ గా. సో ఆమెకి నాకు తేడా ఏంటంటే ఆమె ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగింది. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. ఆ ఒక్క రీజన్ వల్ల 3 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టి 6 నెలల కింద వచ్చిన ఆమెకు బ్రాంచ్ ట్రైనర్ ఇచ్చి పోస్ట్. ఆ నిమిషం చచ్చిపోయిన నేను. అవకాశం లేక, ఆ రోజు నా తల్లిదండ్రుల పరిస్థితి లేక, తెలుగు మీడియంలో చదువుకున్నందుకు నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయిన కారణంగా నాకు ఈ పరిస్థితి వచ్చిందా? ఈ రోజు ఆమె మేమంటే బ్రాంచ్ ట్రైనర్ 20,000 30,000 శాలరీ తీసుకుంటుంది. కానీ నేను ఎటువంటి ఇంగ్లీష్ రాకపోయినా సరే, ప్రయత్నిస్తే నేర్చుకోవడం రాకపోయినా సరే ఆమె కంటే మంచి పొజిషన్ లేదు. చాలా ఎక్స్పీరియన్స్ నేను 2 రోజుల ముందు వస్తాయండి నాకు వచ్చిందని. సో ఏదైనా ఒక రోజు ఆమె కంటే మంచి పొజిషన్ లో ఉండాలని టిల్ డేట్ ఆమె ఒక ఆర్గనైజేషన్ బ్రాంచ్ ట్రైనర్ ఉంది. ఆమెకు వచ్చే శాలరీ మంత్లీ 1,00,000, నాది వీక్లీ ఇంకా 2.5 లక్షలు మినిమం. అంటే ఆ రోజు నాకు రాలేదండి, బాధపడి దాని గురించి బాధపడి అక్కడే ఉంటే అక్కడే అయిపోయింది జీవితం. సో నేను ముందుకు వెళ్ళిపోయినా. చాలా మంది ఈ ఒక్క డోర్ మూసుకోపోతే 100 డోర్లు ఓపెన్ చేస్తారు భగవంతుడు. 100 డోర్లు మూసుకోపోతే ఎక్కడో ఒక డోర్ ఉంటుంది. సో దానికోసం వెయిట్ చేసిన. సో నాకు ఏమి లేకపోతే కానీ నాకు ఉన్నది ఏంటి అనేది. సో తెలుగులో నేను ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతా. సో నేను ఫ్లూయెంట్ గా నా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతా. సో మాట్లాడాలంటే భాష అవసరం లేదు, భావం ఉండాలి. సో ఆ భావాన్ని వెతుక్కుంటూ వచ్చిన బిజినెస్ లకి. అందుకని ఈ రోజు బిజినెస్ లో మా హస్బెండ్ నేను కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి, ట్రైనింగ్స్ లో ప్రతి విషయంలో ఆయన వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు 3.5 సంవత్సరాల బ్లాక్ డైమండ్ అంబాసిడర్ యాక్టివ్ చేయగలుగుతున్నాం. ఎస్ఆర్ ప్రతి ఒక్కరిలో ఒక ఎబిలిటీ ఉంటుంది. డోంట్ అండర్ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఎవరిలో ఒక ఎబిలిటీ ఉంటుంది, ఐడెంటిఫై చేయండి. సో మరి బ్రాండ్ లైఫ్ ఎట్లా ఉండాలి? బ్యూటిఫుల్ లైఫ్ ఉండే. చూడండి అక్కడ ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు పిల్లలు. ఎస్ఆర్ ఈ హాల్లో కూడా కొంతమంది ప్లేసెస్ వేస్తున్నారు, ఎంత బాగున్నారు, అవునా కదా? అవునా కదా? సో మహేష్ బాబు అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే చాలా తెల్లగా క్యూట్ ఉన్న బ్లేజర్ వేసుకుంటాడు. ఎస్ఆర్ చాలా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, అవునా? సో మహేష్ బాబు దాకుతాలనుకుంటుంది ప్రతి భార్య వాళ్ళ భర్తని. మీరు సంపూర్ణేష్ బాబు ఎట్లున్నారు? ఆయన మహేష్ బాబు అంటే ఇది సపోజ్ స్టార్. మిమ్మల్ని పెళ్లిలో అట్లాంటి ప్లేసెస్ చూపించుంటారు, ఎంగేజ్మెంట్ రిసెప్షన్ అప్పుడు చూసుంటది. మళ్ళీ ఆ తర్వాత మిమ్మల్ని అట్లా చూడాలంటే ఆ జీవితం దాకా సరిపోదు. పొద్దున్నే బ్లాక్ డైమండ్ అంబాసిడర్ వస్తున్నారు, ఎన్డీఓ జరుగుతుంది, కేవైపు జరుగుతుంది. జూమ్లకు రానంటే ఒక ఆయన బని వేసుకొని వస్తారు జూమ్లకి, ఒక ఆయన చెట్టి వేసుకొని వస్తారు జూమ్లకి, ఒక ఆయన వీడియో ఆ కెమెరా ఆన్ చేసుకుంటారు, ఏమో చేస్తారు దాంట్లో. నిజంగా చెప్తున్నా, జూమ్ ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోద్దా అని ఎదురు చూస్తున్నాం. మీ విశ్వరూపాలు చూడలేక ఒక 3 గంటలు చూడడానికి మాకే అట్లా ఇబ్బంది ఉంటే మీ భార్యలు ఎట్లా పరిస్థితులు ఉన్నాయని మీరు చెట్టీలు వేసుకొని, లుంగీలు వేసుకొని, బనీలు వేసుకొని మీ వైఫ్ అంటారు నా భార్య నాకు అర్థమే చేసుకోను. ఆ ఇమాజినేషన్ అట్టున్నావు, ఆ ఇమాజినేషన్ లో అట్టున్నావు. సో మరి పోస్ట్ ఎట్లుంది? జస్ట్ ఒక 25,000 రూపాయలు రావాలనుకుంటే 25,000 రూపాయలు సంపాదిస్తే కంప్లీట్ లూయిస్ ఫిలిపిన్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఒక బ్లేజర్, ఒక టై, సూపర్ ఉంది. అట్లా కనుక మీరు వెళ్తే, అట్లా కనుక మీ వైఫ్
ఓహో అమ్మ పంతులు నీ సోకి ఎక్కువైపోయిందంట మేడం, నాకు బ్లేజర్ వేసుకోవాలంటే కోరిక, అందుకనే బిజినెస్ లోకి వచ్చాను. ఆ బ్లేజర్ వేసుకోవాలనే కోరిక ఇప్పుడు సఫర్ ఎక్స్పెక్ట్ 50 lakhs ఇంకమెంట్ చేసి చాలా మంది ఏదో జరుగుతుందా జరుగుతున్నారంటే నేను కంట్రోల్ జరగాలి జరుగుతుంది నిజాను అవునా కదా. కాబట్టి సో అట్లాంటి అప్డేట్ సో పాప మీ వైఫ్ చూడాలనుకుంటున్నారు, మీరు మీ విశ్వరూపం చూపించి భయపడకండి. సో వాళ్ళు మిమ్మల్ని హీరోగా చూద్దాం, మీరు ఎవరినో హీరో చేసి సినిమాలు చూపిస్తారు నిజాను. కాబట్టి సో చూడండి ఈ ఒక్క మనకన్నా మీ భార్య సర్ప్రైజ్ ఈసారి అడిగినా నీ భార్య సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినాడు, నా భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ రోజు కొడుకు పుట్టింది మేడం, అదే సర్ప్రైజ్ అంటారు. అందుకంటే సర్ప్రైజ్ చేయాలి అవునా కదా. ఇందాక నువ్వు 30 సంవత్సరాలు నువ్వు సాధించింది ఇద్దరు పిల్లలు కనవాడు, ఒక 30 సంవత్సరాలు నువ్వు సాధించింది ఇద్దరు పిల్లలు నీకు అదే నీకు వస్తుంది, ఇంతకు నుంచి వేరే అవునా కదా. సో ఒకసారి చూడండి వైఫ్ ఎప్పుడైనా సర్ప్రైజ్ తీసుకెళ్ళి ఒక గోల్డ్ రింగ్ గోల్డ్ జ్యువెలరీ ప్రెజెంటేషన్ అంటున్నారు ఎవరైనా. హలో హలో బంగారు షాప్ కాబట్టి చేసినాం ఇద్దరు నిజంగా వైఫ్ వచ్చిన మీ వైఫ్ ఇక్కడికి మరి మాకు ఎవిడెన్స్ ఉందా? సూపర్ సార్ చేసి మీరు బిగ్గర్ డాక్టర్స్ మీరు ఎక్కడ చేయాలి 250 మంది పురుషులు ఉన్నాయి హాల్లో, ఇద్దరు మాత్రమే పుణ్య పురుషులా, మిగతా వాళ్ళు ముగ్గురు పుణ్య పురుషులు, మిగతా వాళ్ళు పురుషులు అంటే మరి మా ఆడదాన్ని కొట్టు తిండి తండ్రి నెట్టి అవునా కదా. సో వాళ్ళకి అవి వాళ్ళు ఇంట్రెస్ట్ కోసం అడగరు. రేపొద్దున ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఒక నగేసుకుని వెళ్తే అబ్బా రమేష్ ఒక వైపు చూడరా ఎంత పెద్ద నగేసుకుందని మీ గౌరవం కాపాడని వాళ్ళు అడుగుతారు. అబ్బాయి అబ్బా నిజం పలానా బాధితులకు అబ్బాయి ఇంత కోటి పెట్టుకుంటే మీ పేరు వచ్చింది, అంత బరువు మోస్తూ కూడా మీ పేరు పెట్టాక వాళ్ళ తాపలేదు అర్థం చేసుకుంటారు. సో చూడండి యాపిల్ ఫోన్, సో ఎందుకంటే యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ మొబైల్ ఉంది, ఒక యాపిల్ ఫ్యామిలీ బ్రాండ్ ఉంటే మీ దగ్గర మీరు ఒక షాప్కి వెళ్ళి ఆ బ్రాండ్ చూపిస్తే ఆ బ్రాండ్ చూసి నష్టం. ఇప్పుడు సొసైటీలో మనుషులతో సంబంధం లేదు బ్రాండ్తో, కాబట్టి ప్రతిదీ మన కోసం క్రియేట్ చేయబడుతుంది. కాబట్టి చూడండి అప్గ్రేడ్ అవ్వండి. సో ఇట్లాంటి హోమ్ నీడ్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు మైక్రోవేవ్ చాలా రకాల ఇంట్లో అవసరం ఉంటాయి. సో ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది కిచెన్ ఉంది ఫర్నిష్డ్ పేరు పెట్టమంటారు. హలో హలో 4 బర్నర్ స్టవ్ ఎంతమంది ఇంట్లో ఉంది? 4 బర్నర్ స్టవ్ ఎంతమంది ఇంట్లో ఉంది? మీ ఇంట్లో ఇది కూడా ఒక 5 పురుషులు మాత్రం ఉన్నారు. సరే 4 బర్నర్ స్టవ్ లేదు, పొద్దున్నే మీకు అనుకున్న టైం కావాలి, ఏదైనా అట్టింది అయితే నా మీద అరుస్తారు. అదే 4 బర్నర్ స్టవ్ ఉంటే ఒక దాని టీ పెట్టేస్తుంది, ఒక దాని హాట్ వాటర్ పెట్టేస్తుంది, ఒక దాని టిఫిన్ పెట్టేది, ఎంత బాగుంటుంది లైఫ్. పొద్దున్నే లేట్ చేస్తామంటే అక్కడ నుంచి పంచాయతీ మొదలైంది అవునా కదా. అవునా కదా. ఒక 4 బర్నర్ స్టవ్ ఇంట్లో చాలా గొడవలు ఎప్పుడు చేస్తుంది, అందరికీ కావాలి ఎక్కువ మంది వాళ్ళు అవునా కదా. సో ఎంతమంది ఇంట్లో ఏసీ ఉంది లేకపోతే ఏమంటారు లేపుతురా. సో ఏసీ చాలా మంది ఇంట్లో లేదు, ఎందుకు మనకి ఏం అవసరం మేడం, పల్లెటూరులో బలెటూరు ఏసీ అంటారు, ఇంటి పైకి పడుకుంటే చల్లగా కావాల్సింది అవునా అవునా, చల్లగాలి పిల్లగాలి వస్తుంది, పండుకోని అనుకో ఎడిపోతుంది ప్రాణం చల్లటి గాలి, ఆ గాలికి ఏమన్నా వస్తువులు వేసిపోతే ఎగిరిపోతే నాకు సంబంధం లేదు. మా ఊర్లో మన పక్కింట్లో గాలి పట్టుకుంటే అవతల ఇంట్లో పడదంట, వాడి
రాత్రంతా లక్షణాల ఈ పాండమిక్ సిచ్యువేషన్ అన్న ఎట్లా పాసిబుల్ ఏదైనా అడుగుతుంది 6 నెలలు ఇండస్ట్రీ స్టార్ట్ చేసిండు మన పేపర్ వచ్చింది హైయెస్ట్ చెక్ రావడం తీసుకుని స్పీకర్ తీసుకొచ్చి పిల్లలు అడుగుతారని చెప్పి అబ్బా ఏమో సొంతమంది సూపర్ ఉన్నాయి అన్నాడు ఆ లక్షణాలు పెట్టి స్పీకర్ తెచ్చుకున్నాడు అవును నా లాస్ట్ వీక్ 2.5 లక్షలు ఇంకో వచ్చింది దాంట్లో జస్ట్ ఒక లక్షణాలు లాస్ట్ వీక్ ఇంకో తెచ్చుకుంటే ఆ వంద పక్కన నాకు నిద్ర ముడుస్తుందా ఆయన బిజినెస్ లో పోయిందంటే మీరు కూడా పోటీ రక్తంలో చెదరపోతుంది మీరు ట్రాన్స్పోర్టింగ్ మన కొత్త వస్తువులు మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎసారో అవునా కదా మీరు ఒప్పుకోవద్దు మళ్ళీ చెప్తాను సెషన్ సో ఏ కార్ కావాలి ఏ కార్ కావాలి డిసైడ్ చేసుకోండి ఏ కార్ కావాలి డిసైడ్ చేసుకోండి కిస్ చేయండి లవ్ చేయండి ప్రపోజ్ చేయండి మీరు అమ్మాయిని ప్రపోజ్ చేసిన వస్తారో కానీ కార్ మాత్రం డెఫినెట్ వస్తుంది నా లైఫ్ లో వస్తుంది మీ లైఫ్ లో కూడా వస్తుంది చూడండి ఏ కలర్ కావాలి సో మౌంట్ బ్యాక్ సో ప్రతి ఒక్క ప్రీమియం థింగ్స్ మీరు వాడుతున్న కొద్ది లైఫ్ లో ప్రీమియం అవుతుంది వావ్ హార్వే డేవిడ్సన్ స్టార్టింగ్ విత్ 70 lakhs మీ ఫస్ట్ రూబీ లైఫ్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక డైమండ్ కొన్న హార్వే డేవిడ్సన్ అప్పుడు ఐడియా లేదా ఆ బండి కాస్ట్ ఎంత అడిగినా 17 లక్షలు చెప్పింది ఓరి నీ అమ్మ మడవ 17 లక్షలు పెట్టి బండి ఇదే మన మంచి ఒక సైడ్ కొనుక్కోగలగాలి నేను అరే ఆ బండి మీద పోతే కిక్కే వేరమ్మా సో ఆ బండి మీద పోతే జీవితాంత కష్టం అయితే ఫ్యామిలీ సీట్లు చూడండి అవునా కదా ఎంతలో ఫ్యామిలీ సీట్ లేదు హైదరాబాద్ ఫ్యాషన్ ప్లేస్ చేసుకొని ముందర ఒక పిల్ల మధ్యలో ఒక పిల్ల వెనకావ ముందర మూట వెనక మూట ట్రాఫిక్ పోలీసు ఆపితే మన రాసుంటే లైసెన్స్ ఏడుండదు అది తప్పించబోతే సంచే పడుతుందో పిల్లే పడుతుందో ఏదో ఉండదు అది ఒకసారి కింద పడితే ఇంటి కింద మీ పరిస్థితి ఎట్లా ఉండదు అవునా కదా అవునా కదా సంసార జీవితాలు ట్రాఫిక్ లోనే ఎంజాయ్ సింగిల్ వెళ్తారు అవునా కదా ఆల్రెడీ చెప్పాలంటే మీరు జీవితాంత కాకుండా ఎంత బాగుంటుంది సో చూడండి మీకు ఏ కాలంలో ప్రపోజ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక మీకు ఇండస్ట్రీ యొక్క శ్రీనివాస్ రెడ్డి గారి ఇచ్చేలో ఆయన పరిస్థితి ఇంట్లో తిండి కలిగే పరిస్థితి అందుకని సార్ అక్కడ గంజి నుంచి పెంచుకొచ్చినాడు ఒక సాధారణ ఎంప్లాయ్ దగ్గర నుంచి చాలా లయబిలిటీస్ నుంచి బిజినెస్ లోకి వచ్చి ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ త్రూగా వాళ్ళ నాన్నకు ఊర్లో 6 ఎకరాల పొలం కొనిపించింది హైదరాబాద్ ఒక ఫ్లాట్ కొన్నాడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు 56 లక్షలు పెట్టి బెంజీ క్లాస్ కార్ కొన్నాడు ఎట్లా ఉందంటే కార్ అసలు అర్పించారు ఒకసారి సో అట్లాంటి లైఫ్ మీరు ఎక్కడికి పోకండి సో ఆడి కారు సుజిత్ గారు ఫస్ట్ డాక్టర్ మన అవ్వాల్సిన ఇట్లాంటి డ్రీమ్ చేసిన చోటు చెప్పిండు సో ఆడి కార్లో ఏమైనా ఫీచర్స్ ఉంటాయా ఇట్లాంటి మెరుపు ప్రీమియం ఆడి BMW కార్లో వెళ్తే ఎంత పెద్ద జర్నీ అయినా యాక్సిడెంట్ అయినా మనుషులు వెళ్ళిపోవడం అన్న సెక్యూరిటీ ఉంటుంది ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తుంటే మీరు అలసిపోతే మీరు రెగ్యులర్ స్కాన్ చేసి ఆడి హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అంటది ఒకవేళ టైర్లో గాలి తగ్గితే టైర్ ప్రెషర్ ఏమైనా పంచర్ అయితే ఏమంటే టైర్ ప్రెషర్ తగ్గిందని చూపిస్తుంది ఒకవేళ మీకు ఎక్కడ ఫ్యూయల్ అయిపోతుంటే ఒక 2 గంటల ముందే ఫ్యూయల్ గురించి చూపిస్తే చాలా విషయాలు చెప్పింది కార్ మీతో మాట్లాడుతుంది అని చెప్పింది సో వాళ్ళ ఈ మధ్య రిఫ్లెక్టర్ కొన్నాడు అలా ఓపెన్ సర్వ్ పని ఓపెన్ చేస్తుంది కార్ మాతో మాట్లాడుతున్నాను చెప్తే ఇది ఫీచర్స్ ఉంది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అరే కార్ మాతో మాట్లాడుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి నిద్ర పట్టే అంతే ఎవరికైతే దీనికి నిద్ర పడితే వాళ్ళు చేస్తుంది నిద్ర పట్టగా 10 పోస్ట్ చేసినాను నాకు అఫీషియల్ ఫేస్బుక్ లో సో ఐ వాంట్ దీస్ హీరోస్ అండ్ మై కార్ సో ఎప్పుడైతే పోస్ట్ చేసినానో 7 లైక్లు వచ్చినాయి దాంట్లో పూర్ణ గంగాలు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నాకు వీడియో చేసుకుంటాను పాప మేడం ఇచ్చిన ఏదో ప్రభు పెట్టింది ఆ ప్రైవేట్ నాకు ఇంటి అనుకున్నప్పుడు కాదు అప్పుడు సిచ్యువేషన్ అట్లాంటి చేస్తే ఎవరైనా ఇచ్చిన మాకు పెట్టింది ఏవో వీడియోలోకి వస్తుంది ఇప్పుడు కనుక నేను లైవ్ కొట్టు పాపం పూర్ణ గంగా సెషన్ నుంచి అంటారు చెప్పి లైవ్ కొట్టు వాళ్ళిద్దరు సో ఎప్పుడైతే నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి డిక్లేర్ చేయండి అంటాను డిక్లేర్ చేసి పోలే డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆడి కార్డ్ కోసం పరిగెత్తడం స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్లీ 1 year కి ఆ జీరోస్ నా క్లాస్ పెట్టి ఆడి కార్డ్ అయింది సో చాలా చూడండి సో నేను బుక్ చేసింది పోస్ట్ చేసింది చూడండి మై డ్రీమ్ కార్ సో ఫీలింగ్ కాన్ఫిడెంట్ చదువుకోండి సోదరెడ్డి ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ కాబట్టి 5,000 రూపాయలు రానప్పుడు నేను కాన్ఫిడెంట్ గా చెప్పినా నేను కొంటా ఖచ్చితంగా అని చెప్పి ఎవరు నమ్మలేదు చూడండి అక్కడ డేట్ కూడా ఉంది 23 ఆగస్టు 2017 లో నేను పోస్ట్ చేసిన 10:34 కార్తీ పేరులో 10:30 పోస్ట్ చేసిన ఎప్పుడైతే పోస్ట్ చేసిన దానికోసం నేను పరిగెత్తడం స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత నాడి కార్డ్ నేను బై చేసిన అందుకని డిక్లేర్ చేసే డ్రీమ్ అంత కెపాసిటీ ఉంటుంది 5,000 రూపాయల సిచ్యువేషన్ నుంచి ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వీళ్ళు ఏం షిఫ్ట్
తీసుకోవాలి. సో అలాంటి ఆడిక సో నా కార్ బయట ఉంది, కావాలంటే మీరు కిస్ చేయండి, ప్రపోజ్ చేయండి, లవ్ చేయండి, రొమాన్స్ చేయండి, ఎప్పుడు పట్టకు దాన్ని చెప్పండి. సో ఎవరికో ఎంతమంది ప్రపోజ్ చేస్తే ఎవరు ఒప్పుకోలేదు, అందుకని అడిగినారు అట్లీస్ట్ దీనికన్నా ప్రపోజ్ చేయండి. సో చూడండి అట్లాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో మీరు అవుటింగ్ వెళ్తే, మీ ఫ్యామిలీ తీసుకెళ్తే, అట్లాంటి బీచ్ లో కూర్చొని మీ హస్బెండ్ వైఫ్ ఎంజాయ్ చేసుకుని మీ పిల్లలు ఆడుతుంటే వచ్చేయాలా పోయాలా మీ కాలం జరుగుతుంటే, అట్లాంటి సిచ్యువేషన్ లో మీ భార్య తీసుకెళ్తే రమేష్ వచ్చే సంవత్సరం కూడా వచ్చే జన్మలో కూడా నువ్వే రాబడుతున్నావు. ఈరోజు మీకు దమ్ముంటే ఎండి వాళ్ళు వచ్చే జన్మలో బంగారం మీ భార్య భర్తకు రావచ్చు ఓకే అంటే ఓటు పెట్టారు. సో అట్లాంటి సో అట్లాంటి రెస్ట్రిక్షన్ మీరుంటే ఇల్లు మీరు అది మీ పైన ప్రభావితం చేస్తుంది, అట్మాస్ఫియర్ పీపుల్ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సో అలా అట్లాంటి రెస్ట్రిక్షన్ ఫ్లాట్లో చెప్పేసి సో అట్లాంటి మీకు ఒక బంగా ఉన్నప్పటి ప్రతి ఫ్రైడే సేల్స్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత సాటర్డే మీ పిల్లల్ని తీసుకుని వీకెండ్ లో సరదాగా అట్లా ఫుట్బాల్ ఆడుకుంటే అట్లాంటి పర్సనల్ హౌస్ ఉంటే ఎట్లా ఉంటుంది ఇమాజిన్. సో నేను కనుక ఆ ప్రోగ్రెషన్ అందరూ చూస్తే తప్పకుండా. సో అట్లా ఇంట్లో పర్సనల్ జిమ్ ఉంటే, హోమ్ థియేటర్ ఉంటే, ఆ లివింగ్ రూమ్ అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది లైఫ్. మన చిరంజీవి గారి ఇల్లు అని చెప్పి ఒక ఫేస్బుక్ లో పెట్టారు, ఇది ఇల్లు కాదు ఇంద్రభవనం అని. సరే అవునా కదా. సో ఇంద్రభవనం కట్టడానికి అది సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగింది. సో మెగాస్టార్ స్థాయికి ఎదిగితే లైఫ్ అట్లా ఉంటుంది. మీరు కూడా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అవ్వాలంటే వచ్చిన వాళ్ళకి స్టార్ అవ్వాలి. హలో చేతులు లేకుండా బదం ఎంతమంది మళ్ళీ ఇంతమంది పురుషులు ఉంటాయి, ఒక పురుషులు తీసుకెళ్ళగలరా? పురుషులు అంటే పుణ్య పురుషులు. సార్ భాస్కర్ గారు మీరు డైరెక్ట్ రాసుకోండి కదా, నా ఓటు మీకే. ఒకసారి సభకు నమస్కారం. ఏం చేస్తున్నారు అంటే మేడం అది గోల్డ్ షాప్ మీద మీరు ఇస్తారా పిలుచుకొని వాళ్ళు అమ్ముకుంటారు. రాష్ట్రం గారు ఎట్లాంటి వీడియో తోటి నెక్స్ట్ టైం తీసుకోవాలి. సో ఇంతమంది వెళ్ళి తీసుకెళ్ళిందా చెరువు అమాసం నిద్ర చేస్తే కదా అమాసం కూడా పరిచయాలు ఉన్నాం. అవునా కదా. అమాసం ఉంటే ఐడి రాదు, పుణ్యం ఉంటే ఐడి రాదు. అమాసం ఉన్నప్పుడు ఎవరైనా అడిసి వాడుకోలేదు. అవునా కదా. సో మీరు చెరువులకు కాశీ రామేశ్వరం తీసుకెళ్తే వాళ్ళ స్పిరిచువాలిటీ వాళ్ళ ప్రొవైడ్స్ ఎక్కడ వస్తుంది. మీరు 50 కుదిరితే బంగారం ఫ్యూచర్ పోదామంటే నువ్వు 50 ఏళ్ళకి ఆడకూడదు తీసుకోకపోతే ఏం చూసుకోవాలా. హలో ఏ వయసు సంవత్సరం ఆ వయసు రాలే. అవునా కదా. పెళ్ళైనప్పుడు
అయ్యా పెళ్లి ఈ వడ్డీ కనుక మీరు కొనుక్కోగలిగితే పాలయాడు వాళ్ళతో ఎడతారు పడతాడు నాకు పిల్లలు పెట్టలేదు నాకు పిల్లలు చేయకండి పిల్లలు ముందు కాబట్టి ఏం చేయాలి ఆలోచించండి సార్ అవునా కదా సో చూడండి సో మీరు డబ్బులు సంపాదించి అట్లాంటి బ్యూటిఫుల్ కార్స్ అట్లాంటి చూడండి ఎంత బాగుంది కార్ చూసినా అక్కడ అమ్మాయిని చూసిరా కార్ని చూడండి సో అట్లాంటి ఇల్లు మీకుంటే అట్లాంటి టైంలో అట్లాంటి దాంట్లో కూర్చోబెట్టి ఒక యాక్టివిటీ చేస్తే ఒక టీ మీద టీ మీటింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అపార్ట్మెంట్ మీటింగ్ అంతా ఎట్లా టీ మీటింగ్ బిఫోర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అవునా కదా సో అట్లా ఇంట్రెస్ట్ చేయాలి దీన్ని సో మీరు ఎవరికైనా మొబైల్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ కొంటా రేపు పొద్దున టీచ్ చేసింది నేను ఎవరైనా డైమండ్ అయితే మీ గ్రూప్ రేషన్ అట్లాంటి ఏమైనా పిలిస్తే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ప్లేస్ చూసి ఎందుకంటే ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత క్రౌన్ అయిపోయిన అట్లాంటి ఫ్లైట్ నేను ఉంటాను డెఫినెట్లీ సో చాలా సార్లు డ్రీమ్ చేసి మీకోసం కాదు చెప్పేది నా డ్రీమ్స్ అని నేచర్ చెప్పాను నేను అట్లాంటి ఫ్లైట్ కొంటా నేను అట్లాంటి ఫ్లైట్ కొంటాను 200 సార్లు చెప్పిన నేచర్ మీద అర్థమైంది లాస్ట్ ఇయర్ డిఎస్సీ మీటింగ్ పోయినప్పుడు మన ఫ్లైట్ మేక్ చేసే కంపెనీ కూడా దుబాయ్ నుంచి చైర్మన్ సార్ ఓట్ ఫ్లైట్ వచ్చింది సో అప్పుడు చైర్మన్ సార్ అనౌన్స్ చేసింది అరే ఈరోజు ఎవరైతే డిఎస్సీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ అట్లాంటి ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ లో మనము డిఎస్సీ మీటు గాలి వేద్దాం ఫ్లైట్ లో అది ఆ బెంగళూరు లో ప్రైవేట్ ఫ్లైట్ లో మొత్తం తెలుగుడు డిఎస్సీ మీట్ చేసినాం సో మన ఫ్లైట్ లో ఎక్కితే చెక్ ఇన్ అవ్వాలి బ్యాగేజ్ ఇవ్వాలి మొత్తం మన బెల్ట్ తో సహా అన్ని ఇప్పిస్తున్నాడు అవునా చెక్ ఇన్ చేయడానికి అన్ని చెక్ ఇన్ అయిపోయినాక అన్ని పెట్టుకొని మన టైం పోయి ఫ్లైట్ ఎక్కాలి బిక్కు అనుకున్నా కానీ ఈ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ రన్వే మీద కారు చెక్ ఇన్ లేదు ఏమీ లేదు మన ఫ్లైట్ దగ్గరికి వెళ్తే అక్కడికి పైలట్ ఎదురు నమస్తే మేడం మన ఎదురు చూస్తున్నాం ఇట్లా ఆఫీషియల్ ఎక్కితే అదేదో సినిమాలో వయసులో పెడతాడు కదా ఎట్లుంటది భారత్ అదే సినిమా మాస్టర్ సినిమా మాస్టర్ సినిమా ఎట్లుంది ఎట్లుంది అట్లాంటి లైఫ్ వస్తుంది అందుకని చెప్తారు మీరు నమ్మకండి డెఫినెట్ గా మీరు నమ్మిన నమ్మకపోయినా మీ ఇంటికి గృహప్రవేశం కావాలంటే రేపు ఫోటో చూడండి ఆయన అమేస్తారా సార్ వాళ్ళ ఊర్లో హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ కొడుకుంటారు ఆయన చదివి ఉద్యోగం చేసి ఫ్లైట్ పైలట్ అయ్యాడు ఆ ఊర్లో పూరెస్ట్ పర్సన్ కొడుకు అభిలాష్ థామస్ ఆ అభిలాష్ థామస్ గారు పూరెస్ట్ పర్సన్ కొడుకు కంపెనీ సీఈఓ అయితే బాగా పరిచయం కొడుకు పైలట్ అయ్యాడు చూడండి సో మా కోసం ఈరోజు నమస్తే మేడం అని ఎదురు చూస్తున్నాం సో ఆ ఫ్లైట్ లో ఆ పైలట్ ఎట్లా క్రాఫ్ట్ నడిపించి ప్రతి విషయం మనం చూడొచ్చు నలుగురే నేను సార్ సునీల్ గారు అరుణ్ థామస్ గారు పైలట్ సో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ప్రైవేట్ జీప్ లో ఫ్లై అవ్వడం వల్ల చాలా మామూలు విషయం కాదు సో ఆ డ్రీమ్ కూడా దీనిపైకి 50% అయిపోతుంది ఫ్లైట్ కొట్టమే రేపు వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు చూడండి ఎట్లా ఉన్నా ఫ్లైట్ కావాలా జీవితంలో ఇది కాదు మా వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు చచ్చిపోయారు ఓర్నమ్మ దీని కారు ఎక్కడ దొరుకుతుంది విమానం కూడా దొరకబెడుతుంది ఒక ఆయన కంగ్రాచులేషన్స్ పడాలి పెట్టండి కొన్నాను కొని వాడికి నేను ఖచ్చితంగా ఫ్లైట్ కొని చూపిస్తాను ఇస్తాను అవునా కాదు సో అట్లాంటి జర్నీ చేయాలంటే సో కిక్ ఉంటుంది ఇస్తాను అవునా కాదు సో అందుకే చెప్తాను ఇప్పుడు ఆర్టీపీ కంటే ఇంతకుముందు ఒక్కసారి కారు వచ్చేది ఇప్పుడు ఆర్టీ పంట శ్రీనివాసరెడ్డి గారు తక్కువ వస్తుంది మా ఆడి వస్తుంది త్వరలో మిగతా పీపుల్ కూడా వస్తుంది ఒక 10-5 సంవత్సరాల పైన తర్వాత ఒక ఆర్టీ పంట అన్ని మెరుపులు ఆడిలు జాగవాళ్ళు ఫెరారీలు వస్తాయి 2-3 ఫ్లైట్లు వస్తాయి ఎవరైనా సెషన్ చెప్పేవాళ్ళు అప్లై లీడర్స్ నా కోసమే ఒక ఫ్లైట్ నేను కొనుక్కుంటా నా వెనకాల మీరు వస్తే మీకోసం కూడా ఒక ఫ్లైట్ దాచిపెట్టినా మేడం నేను కూడా వస్తాను నాతో వచ్చేది నేను అన్నారనుకో డెఫినెట్లీ ఆ ఫ్లైట్ మీకోసమే ఎంత బాగుంది చూడండి ఇదేయాలంటే సన్నగా ఎంత బ్యూటిఫుల్ ఉందో అవునా కదా ఆ ఫ్లైట్ లో ఎక్కిస్తే ఇంకోసారి గొడవ పడుద్దా ఇంకోసారి గొడవ పడ్డ టికెట్ చెప్పేస్తాను చెప్పండి సార్ అవునా కదా గొడవ పడ్డ అట్లాంటి ప్లేస్ హైట్కి గొడవ పడ్డ అక్కడికి అర్థమా ఎవరు రాదు డైరెక్ట్ గొడవ పడుతుంది సార్ అవునా కదా సో లైఫ్ అంటే అది అనుభవించాలి ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్ ఒక తల్లిదండ్రులుగా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే దానితో ఫెయిల్యూర్ ఇంకోట్లేదు అది బతికిన సచ్చినట్టు లెక్క నీ బిడ్డని కనుక నీ గర్భం అయితే నువ్వు నిజమైన తల్లి తండ్రి అయితే నీ బిడ్డకు కావాల్సిన ఎడ్యుకేషన్ వేరే అడగట్లేదు స్కూల్లో స్పేస్ సంబంధించిన నాకు నేర్పిస్తానంటే నేను ట్యూషన్కి వెళ్తా అంటే నేను నేర్చుకుంటా కోర్స్ నేర్చుకుంటా అంటే నా దగ్గర డబ్బులు లేవని అసమర్థత ఉంది చూడు ఒక జనరేషన్ చంపినట్టు నీవు ఏ చదువుకున్నా బిడ్డ నువ్వు చదువుకో నేనున్నా నీ అంటారు నీకు ఏ చదువు చదివించాను కానీ ధైర్యం ఇవ్వాలి సార్
నా బాబు 12 years ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుని కంప్లైంట్స్ బుక్ తీసుకున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ కంప్లైంట్స్ బుక్ తీసుకుంటే దాంట్లో ఏ దానికి ఏ టిప్స్ వాడు వెతుకుతుంది. వాడి స్కూల్లో అప్పుడు ఏదో స్పేస్ కి సంబంధించిన ఏదో చిన్న స్కూల్లో 4th class 3rd class ఉందాక అది చదివి వచ్చి వాడు ఆ బుక్ చూసిన తర్వాత డాడీ క్లోన్ అయిపోయిన తర్వాత స్పేస్ ట్రిప్ ఉంది డాడీ అన్నాడు. అప్పుడు మీకు కూడా చూడలేదు. అవునా నాన్న స్పేస్ ట్రిప్ ఉంది అంటే డాడీ నాకు గ్రీన్ డాడీ నిన్న మొదటి నుంచి మా క్లాస్ లో స్పేస్ కి సంబంధించిన సబ్జెక్ట్ జరుగుతుంది డాడీ, నేను స్పేస్ సైంటిస్ట్ అయితే డాడీ ఖచ్చితంగా ఈ ట్రిప్ వచ్చినప్పుడు మమ్మీకి నీకు పర్మిషన్ ఉంటుంది కదా, నన్ను కూడా తీసుకుపోవాలి డాడీ, నేను కూడా చదువుకుంటా డాడీ అంటే నానా. సో ఈ రోజు నువ్వు చూసినప్పటికీ ఇట్లా ఉంది లైఫ్. నువ్వు స్పేస్ సైంటిస్ట్ కావాలి, నీకు నిజమైన కోరిక ఉంటే దానికి 1,00,000 కాదు, 1 కోటి కాదు, 10 కోట్లన్నా నీ డాడీ నీ మమ్మీ సంపాదించగల కెపాసిటీ ఉంది. నిన్ను స్పేస్ కి ఆఖరికి ఒక నువ్వు సైంటిస్ట్ కాకపోయినా నీ కోరిక ఏదైతే ఉందో నేను క్రౌన్ అయి తీసుకుపోతున్నాను అని చెప్పిన నా కొడుకు. వాటిలో డ్రీమింగ్ ఎక్కేసిన గొప్ప చెప్పట్లే, డ్రీమింగ్ ఎక్కేసిన నా కొడుకులో డ్రీమింగ్ ఎక్కేసిన. డ్రీమింగ్ ఎక్కి పిల్లలకు ఆస్తులు ఇచ్చినా బాగుంటారు, క్యారెక్టర్ ఇవ్వాలి, కరేజ్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, నేను సాధిస్తాను పట్టుదల ఇవ్వాలి. సార్ పులి కట్టిన పులి ఉంటుంది, పిల్లి పుట్టిద్దా? రోజు పొద్దున్న వేసి మేము ఇట్లా ఆకలితో బయటడుతుంటే రేపు నా కొడుకు ఈ ఆర్కెస్ట్రాకి వస్తే ఎట్లా ఉంటాడు? 12 సంవత్సరాల వయసులో వాడు ప్రెసెంటేషన్ చేయగలుగుతాడు. ఇప్పుడు నా కొడుకు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు వస్తే వాడి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ముందు ముందు చూద్దురు కదా. నా పిల్లవాడికి నేను కెరీర్ ఇచ్చిన అమ్మ నాన్న ఎట్లా ఉండాలి, నా జీవితంలో నేను ఏం కావాలనుకున్నా నా అమ్మ నాన్న కొద్ది చేసుకోకపోతే ఉంది అని వాడికి అర్థమైంది. కాబట్టి వాడు ధైర్యంగా కలగంటుంది, ప్రశాంతంగా కలగలుగుతుంది. సార్ మనం ఎందుకు కలగలేదంటే మన ఆడపిల్ల ఇంతలోనే కలగనుకోవాలి, ఇంతలోనే అనుకోవాలి, అక్కడ కళ్ళు బాండ్ చేసుకుంటాం. కానీ పిల్లలు ఎగరనియాలి. సో పిల్లల చేతికి సంఖ్యలు వేస్తే ఒక పేరెంట్గా చచ్చినట్టు లెక్క, బతికి ఉన్న చచ్చినట్టు లెక్క. దయచేసి పేరెంట్ గా మనం ఫెయిల్ అవ్వదు ఎక్కడ ఫెయిల్ అయినా. సో కాబట్టి డ్రీమ్ టు బికమ్ ఏ మిలియనర్. ఈ బిజినెస్ లో 1,00,000 రూపాయలు సంపాదిస్తే లేకపోతే 10 లక్షలు సంపాదిస్తే మిలియనర్, 1 కోటి రూపాయలు సంపాదిస్తే కొనుక్కోద్ది. ఒక్కొక్క సున్నా వెతుకులకొద్ది మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు లేకపోతే మిలియనర్ ట్రై చేయండి. మిలియనర్ అయిన ఫిక్సర్ లో ఉంటే ఆల్రెడీ మీరు కరోడ్పతి అవడానికి ట్రై చేయండి. సో మీరు బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అయిపోయిన తర్వాత ఈ ఫిగర్ మీకు అర్థం కాదు. మీరు బ్లాక్ డైమండ్ తర్వాత మీకు అర్థమైంది. 5 CR మంత్లీ 5 కోట్లు. హలో హలో మంత్లీ 5 కోట్లు ఎక్కడ కట్టాలి? రూమ్ కట్టిస్తారు. అవునా కదా? సో డబ్బుల వాన కుక్కలు కూడా రావాలి డబ్బులు సార్. అందుకని ఆ ఫిగర్ ఉంది కాబట్టి ఎంత చూపిస్తుంది, ఎంత చూపిస్తుంది, ఏదో ప్రాఫిట్ కూడా కొంటారు. అది ఎక్స్ట్రా మాట్లాడతారు. సో యూ మేక్ టు హ్యావ్ ఎ పూర్ అండ్ ఫీలింగ్. ఆడలేని వాడికి నువ్వు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు, 1 రూపాయి. అన్న అడిగిన వాడికి ఒక 10 రూపాయలు పెట్టి ఒక భోజనం. నేను ఎవరైనా అడిగి అరే తిరుపతిలో పని చేసుకోవచ్చా ప్లీజ్. వాళ్ళ సిచ్యువేషన్ ఏదో మనకు తెలియదు కాబట్టి నువ్వు 100 రూపాయలు వేయలేకపోవచ్చు. అన్న నా దగ్గర రూపాయలు తీసుకో. అవసరమైన అడుగుతున్నట్టే వాడి మనసుతో చంపుకొని అడుగుతున్నట్టు లెక్క. వాళ్ళు మనం జడ్జ్ చేయదు. నువ్వు ఇచ్చే 1 రూపాయి అరే పని చేసుకోవచ్చు కదా, 1 రూపాయి ఇస్తాను. నువ్వు ఇచ్చే రూపాయలతో అనుకోటిస్తాను ఇస్తాను. అవునా కదా? నువ్వు దానం చేయకపోయినా పర్వాలేదు, తిట్టకు. అయితే మీరు ఇంత మనసు దానం చేయి, లేకపోతే మూసుకొని పక్కకు సలహా మాత్రం లేదు. పని చేసుకుని డబ్బులు ఇవ్వడు, పని చేసుకుని పక్కవచ్చు కదా. నువ్వు కావాల్సి నీ సలహా మనిషి అంటాడు ఇస్తాను. అవునా కదా? కాబట్టి సో ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటర్ అన్ని వైపు డిఫరెంట్ లీడర్ అయి ఉండాలి. సో ప్రతి విషయాన్ని మీరు మారాలి. సో ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఫ్యాషన్ వీవర్ ఆర్ ద డ్రీమ్స్ there may be even your close friends or relatives. Beware of negative influences. People are the business చెప్పినప్పుడు నాకు చదువుకుంటే గారి బిజినెస్ చెప్తే వర్కౌట్ అవ్వదు. ఇట్లా నేను నడవద్దు ఉద్యోగం బిజినెస్ అన్నా కాఫీ తాగండి తాగాలి, కలిసి తాగండి తాగాలి. ఆ సిచ్యువేషన్ అతను బిలీఫ్ వచ్చినట్టు నాకు చెప్పిండు. చాలా మంది వైఫ్ హస్బెండ్ తల్లిదండ్రులు చాలా మంది బిజినెస్ ఇట్లాంటి నడవని చెప్తారు. మనం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ని మన ఇన్ఫ్లుయెన్స్ అవుతే సక్సెస్ అవుతుంది. సత్యపతి గారు నా మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చేది కాదు. సార్ నాకు డ్రీమ్ ఉంది మా పిల్లలకు మంచి కెరీర్ ఇవ్వాలని.